ఈరోజు ఒక విషయము అంటే ఇజ్రాయేల్ ప్రజలు మాదిరి మనుషులకి, వారే మాదిరి. దేవునికి లోబడే విషయంలో వాళ్ళే, దేవుని స్తుతించే విషయంలో వాళ్ళే, దేవుని విషయంలో సణిగే విషయంలో కూడా వాళ్ళే, అన్ని విషయాల్లో వాళ్ళే. కాబట్టి వారిని చూసి మనందరం నడవాల్సి ఉన్నది. వారిని మాదిరికరంగా పెట్టారు. ఐగుప్తు, ఇది ఒకటి ఐగుప్తు అనుకోండి, ఐగుప్తు దేశము, ఇది ఐగుప్తు దేశం. దీంట్లో ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నారు. దీనిలో నుంచి బయటికి ఇది ఎర్ర సముద్రం. తర్వాత ఇక్కడి నుంచి మీకు ఏమైందంటే ఇది మొత్తం అరణ్యము. దీని తర్వాత కానాన్ దేశం. ఇది కానాన్ దేశం. అసలు వీళ్ళు ఐగుప్తులకు ఎందుకు వెళ్ళారు? అది ఒక పెద్ద గంట పట్టింది చెప్పడానికి. ఎందుకు వెళ్ళారు చెప్పడానికి. కాబట్టి ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పట్లేదు, తర్వాత నేర్చుకుందాం మనం. ఇక్కడ విషయం ఏంటంటే, వీళ్ళు ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు విడిపిస్తాను అని చెప్పాడు. చెప్పినప్పుడు వారందరికి వారు బయట రాలేరండి. గుర్తుపెట్టుకోండి, ఇది బాగా వినండి. ఎందుకు రాలేరంటే, వీరి మీద ఉన్న రాజు ఫరో. ఈ ఫరో ఏలుబడిలో ఉన్నారు ఈ ఇజ్రాయెల్ ప్రజలు. ఏ వ్యక్తి అయినా సరే రాజు మీద యుద్ధం చేసి గెలవగలడా? దేశం మొత్తం చేసినా గెలవలేరు. ఎందుకని? రాజే సర్వాధికారి. రాజు వేరు, కింగ్డమ్ వేరండి, డెమోక్రసీ వేరు కదా. కింగ్డమ్ అంటే రాజు చెప్పింది. ఈ ఫరో మీద ఇజ్రాయెల్ ప్రజలు ఎన్నటికీ గెలవలేరు. ఫస్ట్ పాయింట్ అండి. అంటే వీరిని ఎవరో విడిపించాలి. ఆ విడిపించిన వ్యక్తి దేవుడు. ఆయనే కలుగు చేసుకున్నాడు. వీరిని బయట తీసడానికి ఆయనే కలుగు చేసుకున్నాడు. మొదట జరిగింది ఏంటి? ఇక్కడ గొర్రెపిల్ల వధించబడింది. రక్తం చిందించారు. అప్పుడు వాళ్ళకి ఏమైంది? ఈ గొర్రెపిల్ల వధించబడే ముందు తీర్పు తీర్చబడింది. తీర్పు, గొర్రెపిల్ల రక్షణ. ఇది తర్వాత ఎర్ర సముద్రమేమో విమోచన. ఈ 3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. తీర్పు జరిగింది. ఏమైనా తీర్పు జరిగింది? ఇజ్రాయెల్ ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఆ తొలిచూలు పిల్లలందరూ దేవుడు సంహరించాడు. తీర్పు తర్వాత రక్షణ వచ్చింది గొర్రెపిల్ల రక్తం ద్వారా. మూడోది ఎర్ర సముద్రం దాటించారు. ఇది విమోచన. ఈ 3 పనులు దేవుడే చేయాలి, వేరే వాళ్ళు ఎవరు చేయడం లేదు. ఒకళ్ళు చేస్తే ఇంకా శిక్షించబడతారు. కొరకు వ్యతిరేకంగా మాట్లాడితే ఊరుకుంటాడు ఆయన, తీసుకెళ్ళి జైలు పెడతారు. కాబట్టి అది దేవుడు చేశాడు. దేవుడు కలుగు చేసుకుని వారిని విడిపించాడు. ఎర్ర సముద్రం దాటారు. ఇది ఎర్ర సముద్రము దాటి అరణ్యంలోకి వచ్చారు. అరణ్యంలోకి వస్తే పైనుంచి మన్నా కురిసింది. ఇదేంటంటారు? సూపర్ న్యాచురల్ ఆహారం. భూమి నుంచి రావాలి లెక్క అయితే, ఆకాశం నుంచి వచ్చిన ఆహారం, దాన్ని సూపర్ న్యాచురల్ అంటారు. దేవుని పన్నాలు పైనుంచి వచ్చిన ఆహారం. ఈ అరణ్యంలో వీరికి ఈ మన్నా అవసరం. మన్నా ఎందుకు అవసరం? వారు నడిచేటువంటిది ఇది అరణ్యములో ఇక్కడ తిన్న కాకరకాయలు, కీరకాయలు తింటే పనికి రాదు. ఇక్కడ ఈ కీరకాయలు తిన్నారనుకోండి, సపోజ్ ఇక్కడ కీరకాయలు ఇక్కడ తింటే అరణ్యంలో వీరు జబ్బులు పాలైపోతారు, చనిపోతారు. కాబట్టి ఇక్కడ కోసం స్పెషలైజ్డ్ ఫుడ్ ఏంటంటే మన్నా. ఆ మన్నా ఎవరికి వస్తుంది? ఎర్ర సముద్రం దాటిన వాళ్ళకి వచ్చింది. ఎర్ర సముద్రం దాటకుండా మన్నా లేదు. వీళ్ళు మేము ఐగుప్తులో ఉంటాం, మేము ఇక్కడ మాకు మన్నా పెట్టనంటే కుదరదు. ఇప్పుడు వీళ్ళు దాటి అరణ్యంలో ఏముంటాయండి? పాములు, తేళ్ళు. ఇక్కడ శత్రువులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు.
శత్రువులు, ఇక్కడ శత్రువు ఉన్నాడు, ఇక్కడ శత్రువు ఉన్నాడు. ఎందుకని ఎంతోమంది వచ్చారు. మీరు అరణ్యంలో రాగానే వారికి ఎంతమంది శత్రువులు ఉన్నారు? చాలామంది ఉన్నారు. మనకు చాలామంది ఎదురవుతారు అక్కడ. వాళ్ళు జయించారు. యెహోషువ టైంలో ఆయన అన్ని యుద్ధాలు చేసి గెలిచారు. ఏమండి 7 జాతులేమో ఇక్కడ వాళ్ళు కదా, కనాన్ దేశంలో. హాయి పట్టణం అని, తర్వాత ఎరికో అని, అవన్నీ ఇక్కడ వచ్చారు. వాళ్ళందరూ ఇక్కడ వాళ్ళు. ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, చేసేదంతా దేవుడు చేసినంత ఏంటంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా తీసుకొస్తారండి. ఎర్ర సముద్రం దాటిస్తారు. అంతవరకు దేవుడే చెయ్యాలి, మనుషులు చేయడం సాధ్యం కాదు. ఇక్కడి నుంచి మాత్రం వారే నడవాలి. ఇజ్రాయెల్ ప్రజలే నడవాలి. ఆహారం ఎవరు పెడతారు? ఆయనే పెడుతున్నాడు. మరి నడిపించడం ఎవరు? ఆయన నడిపిస్తున్నాడు. నడవలసిన పని అది. ఇది ఇక్కడ కానాన్ దేశంకి వెళ్తారు. ఇక్కడేమన్నా ఇప్పుడు పాలు తేనెలు ప్రవహించే దేశం. పాలు తేనెలు అంటే దేవుడు కాపుదల ఎల్లప్పుడూ ఉంటుంది అరణ్యంలో. కానీ యుద్ధాలు వస్తాయి, శత్రువులు ఉన్నారు. ప్రతి శత్రువు మీద జయం ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ జయం లేదు మీకు. ఇక్కడ బానిసలు యుద్ధం చేసే పరిస్థితి లేదు. ఒకళ్ళు చేస్తే వాళ్ళు ఇక్కడ తీసుకెళ్ళి జైలు పెట్టాడు. ఇక్కడే సొంతగా నడవాలి. జయించడానికి కావాల్సినటువంటి అన్నీ ఆయన ఇస్తున్నారు. ఇది దాటి కానాన్ దేశంకి వెళ్ళాలి. ఇక్కడ నీతి సమాధానము ఏలుబడి చేసే దేశం అది. అంతేనండి. పరిశుద్ధాత్మ అందరి ఆనందం. ఈ రాజ్యంలో రావాలంటే ఎక్కడ బయలుదేరాలి? ఇక్కడి నుంచి. ఇది గుర్తుపెట్టుకోండి. సపోజ్ కొంతమంది బాప్టిజం తీసుకోమంటే ఏమంటారంటే, అమ్మో నేను ఇంకా సరిగా లేను, అన్నీ సరైపోయిన తర్వాత కొంచెం సెట్ అయినాక అప్పుడు బాప్టిజం తీసుకుంటా అంటున్నారు. మీరు ఐగుప్తులో ఉన్నంత వరకు రాజును జయించలేరు. అసలు సాధ్యం కాదు. దాటితే ఇక్కడ వచ్చేటువంటి ప్రతి శత్రువు మీద జయిస్తున్నాడు దేవుడు. ఇక్కడే జయించకూడదు, ఇక్కడ జయించడానికి పెట్టారు విధానం. అంతేనండి. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? జయించడానికి దేవుడు నాకు కలుగజేసిన అవకాశాన్ని ఉపయోగించుకుని జయించే మార్గంలోకి వెళ్ళాలి. నేను ఇక్కడున్న జయిస్తానంటే చనిపోతారు. ఓకే, ఇది ఇట్లా పెట్టుకోండి మైండ్లో. ఇంకా చెప్తే ఏం కావాలి. ఇది ఒక ఫస్ట్ పాయింట్. ఇది రెండో పాయింట్ ఏంటంటే, ఇది లోకము. దీనికి రాజు ఎవరో? సాతాను. ఇది బాప్తిజం. ఈ అరణ్యం జీవితం. ఇది పరలోకము, పరలోక రాజ్. ఇదేమో ఏంటిది? ఐగుప్తులు ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నారు. ఈ లోకంలో ఎవరున్నాం? మనం ఉన్నాం. దీని రాజు సాతాను. ఇక్కడి నుంచి బయట రావాలి. ఎర్ర సముద్రం దాటించింది ఎవరు? దేవుడు దాటించాడు. బాప్తిజం ద్వారా బయట తీసుకొచ్చి రాగలిగిన వ్యక్తి ఎవరు? దేవుడే. దేవుడు లేకుండా ఈ వ్యక్తి బాప్తిజం ద్వారా బయట రాలేడు. ఎందుకంటే ఎర్ర సముద్రం ఆయన దాటించాడు, ఆయన పాయలు చేశాడు. బాప్తిజం ద్వారా మనం బయటకు వస్తున్నాం. ఇక వచ్చిన వెంటనే మనకి దేవుళ్ళకి వెళ్ళిపోతున్నాము. ఇది అరణ్యం.
ప్రతి వ్యక్తి జీవితంలో అరణ్యంలో కూడా నడవలసిందే. అరణ్యంలో నడవకుండా నేను హాయిగా వెళ్ళిపోతాము అన్నారు అనుకోండి, అది కుదరదు. ఇందాక ఇక్కడ లేదు, ఇక ఇక్కడ నుంచి బయట రావడానికి సాధ్యం కాదు. దేవుని జోక్యం వల్ల వస్తేనే తప్ప ఆ వ్యక్తి సొంతగా రాలేడు. దేవుడు అవకాశం ఇస్తాడు. ఎప్పుడు ఎర్ర సముద్రం బాయి చేస్తే అప్పుడు దాంట్లో కూడా దాటాలి. ఎప్పుడు ఇస్తారదా? ఈరోజు తీసుకోవాలని నిర్ణయించబడింది. ఎట్లాగూ ఈరోజు మీకు ఓపెన్ చేశారు, దూకటమే అంతే, వేరేది ఆలస్యం లేదు. ఆలస్యం చేస్తే మళ్ళీ సముద్రం నీరు కలిసిపోతే అటే ఉంటారు. అది ఘోరం. అది విడిచిపెట్టబడట బహుఘోరం. అది ఇక్కడ రావాలి. ఇక్కడ రావడానికి దేవుడి జోక్యం చేసుకుంటున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడికి వచ్చింది ఏంటి? ఆయన మన్నా. ఇక్కడేమిస్తున్నారు? ప్రభు శరీరం ఇస్తున్నారు. ప్రభు శరీరము, రక్తము. ఇక్కడ వీరు అనారోగ్య పాల్గొకుండా చనిపోకుండా ఉండడానికి దేవుడు ఆహారం ఇవ్వాలి. ఇక్కడ నేను ఎర్ర సముద్రం దాటిన తర్వాత, ఈ ఎర్ర సముద్రం బాధించిన తర్వాత నేను మామూలుగా కందిపప్పు ఉంటాయి కదా, ఇదన్నీ సరిపోతుంది అనుకుంటే కుదరదు. దేవుని యొక్క ప్రభు శరీరం రక్తం తాగితే వాళ్ళు జయిస్తారు. వీరికి రోగాలు వస్తాయి రావా? ఆహారం తింటే. ఇక్కడ ఇందా చెప్పా, కీరకాయలు దోసకాయలు తింటే జబ్బులు వస్తాయా? ఇక్కడ తింటే ఏమండి? అంటే వారికి అరణ్యంలో తీసుకొచ్చి దేవుడు జీవం ఇస్తున్నాడా, మనం తీసుకెళ్తున్నాడా? అంటే ఇప్పుడు మనుషులు బాప్తిజం తీసుకోవడం ద్వారా జీవంలోకి వస్తారా, మరణంలోకి వెళ్తున్నారా? ఏమండి? జీవంలోకి వెళ్తున్నారు. ఇది భయపెట్టే సంఘటన కాదు. ఎప్పుడు బయటికి వెళ్ళిపోవాలని అంటే ఎట్లా ఉండాలి? సింపుల్గా చెప్పాలంటే ఎట్లా ఉండాలంటే, ఎర్ర సముద్రం ఎప్పుడు పని చేస్తారు ప్రభు? తెల్లవారుజామున చేశాడు అది. ఆయన తెల్లవారుజామున వాళ్ళు దాటారు. ప్రభు ఎప్పుడు మార్గం తెరుస్తారో తెలియదు కాబట్టి కోడి పిల్లలు ఉన్నాయనుకోండి, వాటిని వదిలిపెట్టకూడదు బయటికి. మళ్ళీ అప్పుడు పట్టుకోవడం కష్టం. గమ్మ కింద పెట్టేయాలి, బుట్ట ఎత్తుకెళ్ళిపోవటమే. దేవుని స్తోత్రం. ఇక అంతే, ఇంత రెడీగా ఉండాలి మనం. అవకాశం దొరికిన వెంటనే గంపుని ఎత్తిమి పెట్టుకోవటం పొరుగు. అది కోడి పిల్లకి కుక్క పిల్లని కూడా అన్నీ జాగ్రత్త పెట్టుకోవాలి. ఇక ఇంకేం వచ్చారు అట్లాగే. ఇప్పుడు మనం కూడా ఏంటి, ఇక రెడీగా ఉండటమే. ఎందుకనంటే దీనిలో రావటము చూడటానికి అరణ్యం అన్నట్లుగా ఉంది, కానీ ఇక్కడ కన్నా దేవుని కాపుదల ఇక్కడ ఎక్కువ ఉందండి. ఎట్లా చెప్తారు దీంట్లో ఇక్కడ కాపుదల ఎక్కువ ఉందని? ఆయన మేఘాన్ని పెట్టాడు, అగ్నిస్తంభాన్ని పెట్టాడు. వారు మేఘం కదిలినప్పుడు కదులుతున్నారు. అసలు ఏం తక్కువ ఉంది అసలు ఇక్కడ? ఓకే, రైట్. ఇప్పుడు ఇది విధానం. నేను ఇప్పుడు క్వశ్చన్ వేస్తాను. ఇంకా అందరూ బాప్తిజం తీసుకున్నాడు కూడా ఈసారి కొంచెం స్ట్రాంగ్గా తీసుకోండి. ఎవరైనా సరే, మేము అరణ్యంలో నాటకం మాకు ఇష్టం లేదు, మాకు ఐక్యతే బాగుంది, ఐక్యతలో వాళ్ళు టేస్ట్ వచ్చినట్టు తినవచ్చు కదా. కానీ ఇక్కడేమో అయ్యేం కుదరదు. ఇష్టం వచ్చి తినవచ్చు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చు మామూలుగా. ఇక్కడేమో నోరు ఎత్తకూడదు. నోరు మూసుకోమంటే నోరు మూసుకోవాలి, నోరు తెరవమంటే తెరవాలి. అదే జరిగింది. ఎరుక కూడా దగ్గర జరిగింది. మాట్లాడద్దు 7 రోజులు 7 సార్లు మాట్లాడకూడదు. మౌనం. స్తుతించండి అంటే స్తుతించాలి. కండిషన్డ్ అయ్యారు ఇక్కడ. అంటే కండిషన్డ్ అయ్యారు, కానీ శత్రువు మీద జయం వస్తూనే ఉంది. జయించడానికి ఒకే ఒక మార్గము, శత్రువుని జయించడానికి ఎర్ర సముద్రం దాటాలి, బాప్తిజం తీసుకోవాలి. ఏమండి?
పైనుంచి వచ్చిన ఆహారం, ఇది పైనుంచి వస్తుంది. ఇది ఈ ఆహారము ప్రభు చెప్పారు కదా యోహాను సువార్త 6వ అధ్యాయంలో, ఇది జీవాహారము నేనే. జీవం ఇట్లా చనిపోడే కాదు. ఈ ఆహారం మీ పితరులు అరణ్యంలో మన్నా తిని చనిపోయారు, ఈ ఆహారం తినవాడు ఎన్నటికీ చనిపోడు. మంచిదా కాదా? మంచిది, రైట్. ఇప్పుడు కొంతమంది సమస్య ఏంటంటే బాప్తిజం తీసుకున్న వాళ్ళు కింద మీద పడతా ఉంటారు. ఎట్లాగూ అసలు ఎంత తీసుకున్నా నేను సరిగా లేను, తీసుకోవడం ఉంటే మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చు, తినొచ్చు అంటూ ఉంటారు కదా. వాళ్ళ పని ఏంటంటే మేము ఇక్కడ రాకుండా ఈ ఐగుప్తులోనే ఉంటే బాగుండేది అన్నారు చాలామంది. అప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటి? వెనక్కి వెళ్ళిపోవాలనేగా. దేవుడు ఎలాంటి మంచివాడు చెప్పనా? చెరలోంచి బయటికి రావడానికి సహాయం చేస్తారు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేశారు. చెరలోకి వెళ్ళడానికి సహాయం చేయడం. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి వెనక్కి మళ్ళీ నువ్వు వెళ్ళి బాబు నీ ఇష్టం వచ్చానంట అలా చేయడేక. మంచివాడు చెడ్డవాడా? దేవుని స్తోత్రం. మాకు నువ్వు సహాయం చేయకపోయినా పర్లేదు, మేము గజ ఈతగాలమని ఎర్ర సముద్రంలో పడి దూకి ఈత కొట్టారనుకోండి చనిపోతారు. వెనక్కి తిరిగి చనిపోతారండి. ముందుకెళ్తే జయం ఉంది, వెనక్కి వెళ్తే మరణం ఉంది. ఏం చేయాలి? దేవుని స్తోత్రం. ముందుకే బాప్తిజం తీసుకున్న తర్వాత ఎట్లా ఇలా మళ్ళీ వెనక్కి గురించి ఆలోచించారనుకోండి ఏమవుతుంది? పాపం చేయడానికి దేవుడు సహాయం చేయడు, సాతానికి బానిసగా ఉండడానికి సహాయం చేయడు. మరి చేయగలిగింది ఏంటంటే ముందుకెళ్ళటమే, ఆయన పెట్టిన ఆహారం తినటమే. శత్రువులు ఉన్నారు, వారికి మీద జయం ఇస్తారు మనకి. ముందుకి జయము ముందుకే. అప్పుడు ఈ రాజ్యంలో ప్రవేశిస్తారు. అదే అండి బాప్తిజం. ఇప్పుడు మనం జీవాహారం తింటున్నాం. ఈ కార్యక్రమం దేవుని నా మహిమార్థమై పాలు తేనెలు అంటే ఇది నీతి సమాధానము. ఇక్కడ చెప్పాలి పరిశుద్ధాత్మ అందలి ఆనందము, ఆయన రాజ్యం. అది యుద్ధం లేదా అంటే వాళ్ళు కనాన్ దేశం యుద్ధం పోరాడుకుంటే జయం లేదండి. చాలామంది ఏమనుకుంటారంటే అసలు శత్రువుతో పోరాడకుండానే సమాధానంగా ఉండొచ్చు అనుకుంటున్నారు. బలాత్కారులే పట్టుకుంటున్నారు. బలాత్కారులు ఎవరు? ఇక్కడ యుద్ధం చేసిన వాళ్ళే పట్టుకున్నారు దీన్ని. ఇక్కడ యుద్ధం చేయాలి, బాధ్యత చేసిన తర్వాత యుద్ధం చేయాలి. వారు దీంట్లో ప్రవేశిస్తారు. చేతులు ఎత్తేస్తే ఇక్కడ నశించిపోయారు. ఇక్కడ ఇది 2 ప్యారలల్స్ మీకు గుర్తుపెట్టుకోండి. బైబిల్లోదేనా ఇదంతా? దీనికి కాకుండా వేరే కలపడానికి లేదు. నాకు హక్కు లేదు, ఎవరికి హక్కు లేదు. ఫరో కదా, ఫరో సాతాను గుర్తు. ఇక్కడ పాములు తేళ్ళేమో ఇక్కడ దయ్యములు గుర్తు. దయ్యములు, పాములు తేళ్ళు అంటే దయ్యముల గుర్తు. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ ఐగుప్తున్నాడు కదా, ఐగుప్తులో ఈ ఫరో ఉన్నాడు కదా, ఫరో యొక్క అధికారం నుంచి బయటకు వచ్చేస్తున్నాడు. ఇతను ఫరో యొక్క అధికారం నుంచి బయటకు వచ్చేస్తున్నారు. ఎప్పుడైతే ఎర్ర సముద్రం దాటారో మనుషులు, ఇజ్రాయేలీలు, ఫరో యొక్క అధికారం వీళ్ళ మీద లేదండి. ఇది అన్నిటికన్నా గొప్ప విషయం. ఫరో ఏమి చేయలేడు ఇది, ఎందుకంటే సముద్రం అడ్డంగా ఉంది. వాళ్ళు జయిస్తారు. ఇప్పుడు మనం లోకంలో ఉన్నాము. లోకంలో ఉన్న ఒక వ్యక్తి మీద అధికారి ఎవరు? సాతాను. ఈ సాతాను యొక్క అధికారం మన మీద లేకుండా పోయింది బాప్తిజం ద్వారా బయటకు వస్తే. ఇది అన్నిటికన్నా చాలా వాల్యుబుల్ పాయింట్. ఇక్కడ పాములు తేళ్ళు అంటే దయ్యములు. ఇక్కడ ఉన్నాయిగా, ఉన్నాయి. పాములు తేళ్ళు అంటే పాము అంటే సాతాను గుర్తండి. తేళ్ళు అంటేనేమో దయ్యములు గుర్తు. మామూలుగా వీళ్ళందరూ ఇజ్రాయేల్ ప్రజలు శత్రువులు. అందరూ ఇజ్రాయేల్ ప్రజలకు శత్రువుగా ఉన్న వారందరూ ఫరోతో స్నేహితులే. అంతేనా? ఇక్కడ సాతానికి
ఉన్నారు. ఎవరు వీళ్ళు పాములు దయ్యం రాదు. వాళ్ళందరూ ఎవరికి సాతానికు అనుచరులు. కాకపోతే సాతాను మనల్ని ఏమి చేయలేడు డైరెక్ట్గా, వాడు ఏం చేయలేడు. అంటే మనం దేవుని యొక్క అధికారం కిందకు వస్తున్నాం. అది ఎవరు విడుదల చేశారంటే దేవుడే కలుగ చేశాడు మనకి. కాబట్టి వాడు మనల్ని ఏం చేయలేడు. ఇది మైండ్లో పెట్టుకో.